హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెవెంత్ క్లాస్కు సంబంధించినటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అన్ని పర్యాయ పదాలు కవర్ చేయడం జరిగినది. కంప్లీట్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు. సముద్రం యొక్క పర్యాయ పదాలు జలది, సాగరము. సముద్రము అంటేనే వాటర్కు సంబంధించింది కాబట్టి జలది, సాగరము. నెక్స్ట్ భాస్కరుడు అంటే సూర్యుడు. మనకు తెలిసిన వర్డే. భాస్కరుడు యొక్క పర్యాయ పదాలు రవి, భానుడు, సూర్యుడు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, భాస్కరుడు, రవి, భానుడు, సూర్యుడు. నెక్స్ట్ పరిణామం అంటే అర్థం ఏంటి? మారుపాటు. పరిణామం అంటే అర్థం ఏంటి? మారుపాటు. నెక్స్ట్ పర్వతం యొక్క పర్యాయ పదాలు కొండ, అచలం, అద్రి అంటాం. కొండ, అచలం, అద్రి. నెక్స్ట్ శోకము అంటే ఎవరైనా చనిపోయినప్పుడు శోకంలో ఉన్నారు అంటాం. శోకము అంటే దుఃఖము, విచారము, బాధ. శోకము పర్యాయ పదాలు ఏంటి అంటే దుఃఖము, విచారము, బాధ. నెక్స్ట్ అగ్ని అనగా నిప్పు, అనలము, చిచ్చు పెట్టినాము అంటాం. అగ్ని యొక్క పర్యాయ పదాలు మనకేమవుతాయి అంటే నిప్పు, అనలము, చిచ్చు. నెక్స్ట్ చెరశాల అంటాం. చెర అనగా జైలు, ఖైదు, బంధనము, బందీ అయినాము అంటాం. చెర యొక్క పర్యాయ పదాలు జైలు, ఖైదు, బంధనము. నెక్స్ట్ ఆకాశం అంటేనే నింగి, గగనము. ఆకాశం యొక్క పర్యాయ పదాలు నింగి, గగనము. నెక్స్ట్ రాజు యొక్క పర్యాయ పదాలు ప్రభువు, రేడు. నెక్స్ట్ వన్ నెమరువేయు అంటే జ్ఞప్తికి తెచ్చుకొను లేదా మననం చేయు. నెమరువేయు యొక్క పర్యాయ పదాలు ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకొను, మననం చేయు. ఓకే, నెమరు వేస్తున్నాము అంటాం. నెమరు వేస్తున్నాము అంటే అర్థం ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాము అని. జ్ఞప్తికి తెచ్చుకొను లేదా మననము చేయు. నెక్స్ట్ స్త్రీ యొక్క పర్యాయ పదాలు పడతి, ఆడది, నారి అంటాం. స్త్రీ యొక్క పర్యాయ పదాలు ఏంటి? పడతి, ఆడది, నారి. నెక్స్ట్ తాత యొక్క పర్యాయ పదాలు పితామహుడు, మాతామహుడు. పిత అంటే తండ్రి, మాత అంటే తల్లి. అంటే తండ్రి, తల్లి, తండ్రి. తాత అంటే పితామహుడు లేదా మాతామహుడు. తండ్రి, తల్లి, తండ్రి. నెక్స్ట్ అమ్మ, జనని, తల్లి, మాత. జనని, తల్లి, మాత దేని యొక్క పర్యాయ పదాలు అంటే అమ్మ యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్ తండ్రి, జనకుడు, పిత. తండ్రి యొక్క పర్యాయ పదాలు ఏంటి? జనకుడు, పిత. నెక్స్ట్ స్నేహితుడి యొక్క పర్యాయ పదాలు మిత్రుడు, నేస్తము, హితుడు. స్నేహితుడి యొక్క పర్యాయ పదాలు మిత్రుడు, నేస్తము, హితుడు. నెక్స్ట్ బంగారం యొక్క పర్యాయ పదాలు బంగారము, హేమము, స్వర్ణము, పసిడి. బంగారం యొక్క పర్యాయ పదాలు హేమము, స్వర్ణము, పసిడి. నెక్స్ట్ ఇష్టం యొక్క పర్యాయ పదాలు కోరిక, వాంఛ, ఆశ. ఇష్టం యొక్క పర్యాయ పదాలు ఏంటి? కోరిక, వాంఛ, ఆశ. నెక్స్ట్ వన్ లేఖ. ఒకప్పుడు లేఖ రాశారా అంటాం. లేఖ యొక్క పర్యాయ పదాలు జాబు, ఉత్తరము. లేఖ యొక్క పర్యాయ పదాలు జాబు, ఉత్తరం. నెక్స్ట్ సౌకర్యం.
సౌకర్యం యొక్క పర్యాయ పదాలు సౌకర్యాలు బాగున్నాయా అంటాం. సౌకర్యము అంటే వసతి, వీలు. సౌకర్యం యొక్క పర్యాయ పదాలు ఏంటి? వసతి, వీలు అంటాం. నెక్స్ట్ పద్ధతి. నీ పద్ధతి ఎలా ఉంది అంటాం. పద్ధతి ఏ విధంగా ఉంది అంటే విధము, రీతి. పద్ధతి యొక్క పర్యాయ పదాలు ఏంటి ఫ్రెండ్స్? విధము, రీతి అంటాం. నెక్స్ట్ వీధి. ఓకేనా, మనకు వీధులు ఉంటాయి కదా, వీధి అంటేనే మార్గము. వీధి యొక్క పర్యాయ పదాలు దారి, మార్గము, త్రోవ. వీధి యొక్క పర్యాయ పదాలు ఏంటి? దారి, మార్గము, త్రోవ. నెక్స్ట్ కరము. కరము మోస్ట్ ఇంపార్టెంట్. కరం యొక్క పర్యాయ పదాలు హస్తము, చేయి. కరము అంటాము. కరము అంటే ఏంటంటే కరపత్రము, లేదా కరము అంటే హస్తము, చేయి అంటాం. నెక్స్ట్ దేశం యొక్క పర్యాయ పదాలు. దేశం యొక్క పర్యాయ పదాలు రాష్ట్రము, రాజ్యము. దేశం యొక్క పర్యాయ పదాలు ఏంటి? రాష్ట్రము, రాజ్యము. నెక్స్ట్ శిల. శిల అంటే శిలపై ఏవైనా మనము శిలపై చెక్కినారు అంటాం. శిల అంటేనే రాయి, కానీ శిల పర్యాయ పదాలు రాయి, పాషాణము. శిల యొక్క పర్యాయ పదాలు ఏంటి? రాయి, పాషాణము అంటాం. నెక్స్ట్ వాస్తవము అంటే ఏదైనా వాస్తవం ఎంత అంటాం, అంటే నిజం ఎంత అంటాం. వాస్తవం యొక్క పర్యాయ పదాలు యథార్థము, నిజము. యథార్థము, నిజము. నెక్స్ట్ చిత్తము అంటే చిత్తశుద్ధితో చెయ్యి అంటాము, అంటే మనసు పెట్టి చెయ్యి అని. చిత్తము యొక్క పర్యాయ పదాలు మనస్సు, మది. మనస్సు, మది. నెక్స్ట్ వన్ అంగ్రి. అంగ్రి అంటే కాలు, పాదము. అంగ్రి యొక్క పర్యాయ పదాలు కాలు, పాదము. నెక్స్ట్ అరయు. అరయు యొక్క పర్యాయ పదాలు మనకేమవుతాయి అంటే చూచు, వెతకు. అరయు అనగా చూచు, వెతకు. నెక్స్ట్ అల్లు. అల్లు యొక్క పర్యాయ పదాలు కూర్చు, రచించు. కూర్చు, రచించు. నెక్స్ట్ ఆవలి. ఆవలి యొక్క పర్యాయ పదాలు వరుస లేదా పంక్తి అంటాం. ఒక ఏదైనా పెళ్లిలలో ఒక పంక్తిలో కూర్చోండి అంటే ఒక వరుసలో కూర్చోండి అంటాం. ఆవలి అనగా వరుస, పంక్తి. నెక్స్ట్ ఏవరుచు. ఏవరుచు యొక్క పర్యాయ పదాలు వంచించు, మోసగించు. వంచించు, మోసగించు అంటాం. నెక్స్ట్ కికురు ఒడుచు. కికురు ఒడుచు యొక్క పర్యాయ పదాలు వంచించు, మోసగించు అంటాం. నెక్స్ట్ తద్ద. తద్ద యొక్క పర్యాయ పదాలు అత్యంతము, ఎక్కువ. అత్యంతము అంటే ఎక్కువ అని, అత్యంతము, ఎక్కువ. నెక్స్ట్ తనరు. తనరు యొక్క పర్యాయ పదాలు ప్రకాశించు, ఒప్పు. తనరు యొక్క పర్యాయ పదాలు ప్రకాశించు, ఒప్పు. నెక్స్ట్ తోరము. తోరం యొక్క పర్యాయ పదాలు అధికమైనది, దట్టమైనది, సాంద్రమైనది అంటాం. అధికమైనది, దట్టమైనది, సాంద్రమైనది. నెక్స్ట్ త్రచ్చు. త్రచ్చు యొక్క పర్యాయ పదాలు మథించు, చిలుకు అంటాం. మథించు, చిలుకు. నెక్స్ట్ త్రోపుడు. త్రోపుడు బండి అంటాం కదా, త్రోపుడు పర్యాయ పదం మనకి తోయడము, నెట్టడము. త్రోపుడు యొక్క పర్యాయ పదాలు తోయడం, నెట్టడం. నెక్స్ట్ దైత్యులు. దైత్యులు యొక్క పర్యాయ పదము రాక్షసులు, దితి కుమారులు. రాక్షసులు, దితి కుమారులు. నెక్స్ట్ వన్ పాదపరాగం. పాదపరాగం యొక్క పర్యాయ పదాలు కాలి దుమ్ము, పాదధూళి. పాద అంటేనే పాదం కాలి కాబట్టి పాదపరాగం యొక్క పర్యాయ పదాలు కాలి దుమ్ము, పాదధూళి అంటాం. అమరులు. అమరులు యొక్క పర్యాయ పదాలు దేవతలు,
సురులు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అమరులు దేవతలు, సురలు సురలు. నెక్స్ట్ వన్ మొనయు. మొనయు యొక్క పర్యాయ పదాలు పూను, యత్నించు, పూను, యత్నించు. నెక్స్ట్ మొరగికొని. మొరగికొని యొక్క పర్యాయ పదాలు మాటుపరచి, పొంచి, మాటుపరచి, పొంచి. నెక్స్ట్ రాజు. రాజు యొక్క పర్యాయ పదాలు ఉర్వీనాథుడు, ఉర్వీనాథుడు, నరేంద్రుడు, ఉర్వీనాథుడు, నరేంద్రుడు. నెక్స్ట్ వన్ స్త్రీలు. స్త్రీలు యొక్క పర్యాయ పదాలు సంపదలు, భాగ్యములు, సంపదలు, భాగ్యములు. నెక్స్ట్ పాలు. పాలు యొక్క పర్యాయ పదాలు క్షీరము, దుగ్ధము. పాలు యొక్క పర్యాయ పదాలు క్షీరము, దుగ్ధము. నెక్స్ట్ వేదము యొక్క పర్యాయ పదాలు, వేదము యొక్క పర్యాయ పదాలు ఆమ్న్యాయమము, ఆమ్న్యాయము, ఋషి, ఋషి. నెక్స్ట్ కావ్యము యొక్క పర్యాయ పదాలు, కావ్యము యొక్క పర్యాయ పదాలు కృతి, గ్రంథము, కృతి, గ్రంథము. దేనికి పర్యాయ పదాలు అంటే కావ్యము. నెక్స్ట్ విపినం. విపినం యొక్క పర్యాయ పదాలు అరణ్యం, అడవి. విపినం యొక్క పర్యాయ పదాలు అరణ్యం, అడవి. నెక్స్ట్ వృక్షం యొక్క పర్యాయ పదాలు, వృక్షం పర్యాయ పదాలు ఏంటి అంటే చెట్టు, బూరుహము. వృక్షం యొక్క పర్యాయ పదాలు చెట్టు, బూరుహము. నెక్స్ట్ మధువు, మధువు. మధువు యొక్క పర్యాయ పదాలు తేనె, పవిత్రము, తేనె, పవిత్రము. నెక్స్ట్ దీప్తి యొక్క పర్యాయ పదాలు, దీప్తి అంటే కాంతి, వెలుగు. దీప్తి యొక్క పర్యాయ పదాలు కాంతి, వెలుగు. నెక్స్ట్ అత్తి, కత్తి, కత్తి. కత్తి యొక్క పర్యాయ పదాలు అసి, ఖడ్గం. కత్తి యొక్క పర్యాయ పదాలు అసి, ఖడ్గం. నెక్స్ట్ రణం. రణరంగం అంటాం కదా, రణం. రణం యొక్క పర్యాయ పదాలు యుద్ధం, సమరం, కథనం. రణం యొక్క పర్యాయ పదాలు యుద్ధం, సమరం, కథనం. నెక్స్ట్ కథనం యొక్క పర్యాయ పదాలు, కథనం యొక్క పర్యాయ పదాలు యుద్ధం, రణం, యుద్ధం, రణం. నెక్స్ట్ భంగం. భంగం. భంగం యొక్క పర్యాయ పదాలు అల, తరంగం, అల, తరంగం. నెక్స్ట్ నింగి యొక్క పర్యాయ పదాలు నింగి, ఆకాశం, గగనం. నింగి యొక్క పర్యాయ పదాలు ఆకాశం, గగనం. నెక్స్ట్ వన్ సైన్యం. సైన్యం యొక్క పర్యాయ పదాలు సేన, వాహిని. సైన్యం యొక్క పర్యాయ పదాలు సేన, వాహిని. నెక్స్ట్ వన్ సంగ్రామం. సంగ్రామం యొక్క పర్యాయ పదాలు యుద్ధం, రణం. సంగ్రామం యొక్క పర్యాయ పదాలు యుద్ధం, రణం. నెక్స్ట్ విద్వాంసులు. విద్వాంసులు యొక్క పర్యాయ పదాలు పండితులు, బుధులు. పండితులు, బుధులు. వీటి యొక్క పర్యాయ పదాలు విద్వాంసులు. నెక్స్ట్ యజ్ఞము. యజ్ఞం యొక్క పర్యాయ పదాలు యాగము, క్రతువు. యజ్ఞం యొక్క పర్యాయ పదాలు యాగము, క్రతువు. నెక్స్ట్ సువర్ణం. సువర్ణం యొక్క పర్యాయ పదాలు బంగారం, పసిడి. సువర్ణం యొక్క పర్యాయ పదాలు బంగారం, పసిడి. నెక్స్ట్ కుమారుడు. కుమారుడి యొక్క పర్యాయ పదాలు కొడుకు, పుత్రుడు. కుమారుడి యొక్క పర్యాయ పదాలు కుమారుడు, పుత్రుడు. నెక్స్ట్ గృహం. గృహం యొక్క పర్యాయ పదాలు ఇల్లు, సదనం. గృహం యొక్క పర్యాయ పదాలు ఇల్లు, సదనం.
నెక్స్ట్ దేహం యొక్క పర్యాయ పదాలు. దేహం యొక్క పర్యాయ పదాలు శరీరం, తనువు. దేహం అంటేనే శరీరం, తనువు. నెక్స్ట్ వన్ దంపతులు. దంపతులు యొక్క పర్యాయ పదాలు భార్యాభర్తలు, ఆలుమగలు. దంపతుల యొక్క పర్యాయ పదాలేంటి? భార్యాభర్తలు, ఆలుమగలు అంటాం. నెక్స్ట్ ఇష్టము. ఇష్టం యొక్క పర్యాయ పదాలు వాంఛ, కోరిక. ఇష్టం యొక్క పర్యాయ పదాలు వాంఛ, కోరిక. నెక్స్ట్ సంగతి. ఏంటి సంగతి అంటాం అంటే ఏంటి విషయము అని. సంగతి. సంగతి యొక్క పర్యాయ పదాలు విషయము, సమాచారము. సంగతి యొక్క పర్యాయ పదాలు విషయము, సమాచారము. నెక్స్ట్ మేలు. మేలు కోరుకుంటున్నాము అంటాం. మేలు యొక్క పర్యాయ పదాలు మంచి, శుభము. మంచి, శుభము. నెక్స్ట్ పైడి. పైడి యొక్క పర్యాయ పదాలు పుత్తడి, బంగారము. పైడి యొక్క పర్యాయ పదాలు పుత్తడి, బంగారము. నెక్స్ట్ వన్ దేవాలయం. దేవాలయం యొక్క పర్యాయ పదాలు దేవలం, కోవెల. దేవాలయం యొక్క పర్యాయ పదాలు దేవలం, కోవెల. నెక్స్ట్ పూజ. పూజ యొక్క పర్యాయ పదాలు అర్చన, ఆరాధన. పూజకి వెళ్ళామనుకోండి అర్చన చేయాలని అడుగుతూ ఉంటారు. పూజ యొక్క పర్యాయ పదాలు అర్చన, ఆరాధన. నెక్స్ట్ సముద్రం. సముద్రం యొక్క పర్యాయ పదాలు సాగరం, జలది. సముద్రం యొక్క పర్యాయ పదాలు సాగరం, జలది. నెక్స్ట్ నది. నది యొక్క పర్యాయ పదాలు వాహిని, కూలంకష. నది యొక్క పర్యాయ పదాలు ఏంటి? వాహిని, కూలంకష. అక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సముద్రం అంటే జలది, నది అంటే వాహిని, నా వాహిని, కూలంకష. నెక్స్ట్ దిక్కు. దిక్కు యొక్క పర్యాయ పదాలు ఏ దిక్కు, ఏ దిశ, దిశ, హరిత్తు. దిక్కు యొక్క పర్యాయ పదాలు దిశ, హరిత్తు. జలం. జలం యొక్క పర్యాయ పదాలు నీరు, ఉదకం. జలం యొక్క పర్యాయ పదాలు నీరు, ఉదకం. నెక్స్ట్ కృప. కృప యొక్క పర్యాయ పదాలు దయ, కరుణ. కృప యొక్క పర్యాయ పదాలు దయ, కరుణ. నెక్స్ట్ నయనం. నయనం యొక్క పర్యాయ పదాలు నేత్రం, కన్ను. మోస్ట్ ఇంపార్టెంట్. నయనం పర్యాయ పదాలు ఏంటి? నేత్రం, కన్ను. నెక్స్ట్ దరహాసం. దరహాసం యొక్క పర్యాయ పదాలు చిరునవ్వు, మందహాసం. దరహాసం యొక్క పర్యాయ పదాలు చిరునవ్వు, మందహాసం. నెక్స్ట్ పరిమళం. పరిమళంగా ఉంది. పరిమళం యొక్క పర్యాయ పదాలు సుగంధం, సువాసన. పరిమళం యొక్క పర్యాయ పదాలు సుగంధం, సువాసన. నెక్స్ట్ కళ్ళ. కళ్ళ యొక్క పర్యాయ పదాలు అబద్ధం, అసత్యం. అబద్ధం, అసత్యం. నెక్స్ట్ క్రౌర్యం. క్రౌర్యం యొక్క పర్యాయ పదాలు క్రూరత్వం, కాఠిన్యం. క్రూరత్వం, కాఠిన్యం వీటి యొక్క పర్యాయ పదాలు క్రౌర్యం. నెక్స్ట్ వన్ ఉద్దేశం. ఉద్దేశం యొక్క పర్యాయ పదాలు అనుకున్న, భావన. ఉద్దేశం యొక్క పర్యాయ పదాలు అనుకున్న, భావన. నెక్స్ట్ అంగీకారం. అంగీకారం యొక్క అంగీకారం, అంగీకరించాను అంటాం. అంగీకారం యొక్క పర్యాయ పదాలు ఒప్పందం, సమ్మతి. సమ్మతేనా అంటాం అంటే అంగీకారమేనా అని. అంగీకారం యొక్క పర్యాయ పదాలు ఒప్పందం, సమ్మతి. నెక్స్ట్ సహవాసం. సహవాసం యొక్క పర్యాయ పదాలు స్నేహం, కూడి ఉండు. సహవాసం యొక్క పర్యాయ పదాలు స్నేహం, కూడి ఉండు. నెక్స్ట్ పశ్చాత్తాపము. పశ్చాత్తాపం యొక్క పర్యాయ పదాలు వగచు,
అనుతాపము వగచు, అనుతాపము వీటి యొక్క పర్యాయ పదాలు అంటే పశ్చాత్తాపము. నెక్స్ట్ ఆదుర్ద, ఆదుర్ద యొక్క పర్యాయ పదాలు తొట్రుపాటు భయము, తొట్రుపాటు భయము. నెక్స్ట్ బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడి యొక్క పర్యాయ పదాలు బుద్ధిశాలి తెలివైన వాడు, బుద్ధిశాలి తెలివైన. నెక్స్ట్ వన్ పడతి, పడతి యొక్క పర్యాయ పదాలు స్త్రీ మగువ, స్త్రీ మగువ వేటి యొక్క పర్యాయ పదాలు అంటే పడతి అంటాం. నెక్స్ట్ చేతము, చేతము యొక్క పర్యాయ పదాలు చిత్తము మనస్సు, చిత్తము మనస్సు. నెక్స్ట్ సింహము, సింహం యొక్క పర్యాయ పదాలు హర్యక్షము పంచాస్యము, హర్యక్షము పంచాస్యము వేటి యొక్క పర్యాయ పదాలు అంటే సింహము. నెక్స్ట్ తల, తల యొక్క పర్యాయ పదాలు శిరస్సు మస్తకము, శిరస్సు మస్తకము. నెక్స్ట్ వసుధ, వసుధ యొక్క పర్యాయ పదాలు భూమి మేదిని, భూమి మేదిని వేటి యొక్క పర్యాయ పదాలు వసుధ. నెక్స్ట్ పాషాణము, పాషాణం యొక్క పర్యాయ పదాలు శిల రాయి, శిల రాయి. నెక్స్ట్ కుసుమము, కుసుమం యొక్క పర్యాయ పదాలు సుమము విరి, కుసుమం యొక్క పర్యాయ పదాలు సుమము విరి. వల్లరి, వల్లరి యొక్క పర్యాయ పదాలు తీగ లత, తీగ లత. నెక్స్ట్ ప్రతిమ, ప్రతిమ యొక్క పర్యాయ పదాలు విగ్రహము బొమ్మ, ప్రతిమ యొక్క పర్యాయ పదాలు ఏంటి విగ్రహము బొమ్మ. నెక్స్ట్ తారతమ్యం, తారతమ్యం లేకుండా అంటాం అంటే భేదం లేకుండా అని. తారతమ్యం, తారతమ్యం యొక్క పర్యాయ పదాలు తేడా భేదం, తారతమ్యం యొక్క పర్యాయ పదాలు తేడా భేదం. నెక్స్ట్ అబద్ధము, అబద్ధం యొక్క పర్యాయ పదాలు అసత్యము కళ్ళ, అసత్యము కళ్ళ. నెక్స్ట్ చాతురి, చాతురి యొక్క పర్యాయ పదాలు నేర్పు నైపుణ్యము, చాతురి యొక్క పర్యాయ పదాలు నేర్పు నైపుణ్యము. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లేమి, లేమి యొక్క పర్యాయ పదాలు పేదరికం దారిద్ర్యం, లేమి యొక్క పర్యాయ పదాలు పేదరికం దారిద్ర్యం. నెక్స్ట్ వన్ కడు, కడు యొక్క పర్యాయ పదాలు ఎక్కువ చాలా, కడు యొక్క పర్యాయ పదాలు ఎక్కువ చాలా. నెక్స్ట్ కలిమి, కలిమి యొక్క పర్యాయ పదాలు సంపద ఐశ్వర్యం, కలిమి యొక్క పర్యాయ పదాలు సంపద ఐశ్వర్యం. నెక్స్ట్ అనురక్తి, అనురక్తికి ఎక్కిస్తున్నాము అంటాం. అనురక్తి అంటే ఇష్టము ఆసక్తి, అనురక్తి యొక్క పర్యాయ పదాలు ఇష్టము ఆసక్తి అంటాం. నెక్స్ట్ అంచిత, అంచిత యొక్క పర్యాయ పదాలు ఒప్పిదమైన ప్రకాశిస్తున్న, ఒప్పిదమైన ప్రకాశిస్తున్న. నెక్స్ట్ కలుషం, కలుషం యొక్క పర్యాయ పదాలు పాపం మురికి, కలుషం యొక్క పర్యాయ పదాలు పాపం మురికి. నెక్స్ట్ కాంతులీను, కాంతులీని యొక్క పర్యాయ పదాలు వెలుగు ప్రకాశించు, కాంతి అంటాం కదా, కాంతిలీను యొక్క పర్యాయ పదాలు వెలుగు ప్రకాశించు. నెక్స్ట్ జుమ్టీగా, జుమ్టీగ యొక్క పర్యాయ పదాలు తేనెటీగ మధుపం, తేనెటీగ మధుపం. నెక్స్ట్ తనరు, తనరు యొక్క పర్యాయ పదము ఒప్పు ప్రకాశించు, తనరు యొక్క పర్యాయ పదాలు ఒప్పు ప్రకాశించు. నెక్స్ట్
తాల్మి. తాల్మి యొక్క పర్యాయ పదాలు ఓర్పు, సహనం. ఓర్పు, సహనం. నెక్స్ట్ ధీజడిమ. ధీజడిమ యొక్క పర్యాయ పదాలు బుద్ధిమాంద్యము, బుద్ధి జడత్వం. బుద్ధిమాంద్యము, బుద్ధి జడత్వం. నెక్స్ట్ పుత్తడి. పుత్తడి యొక్క పర్యాయ పదాలు బంగారము, పసిడి. పుత్తడి యొక్క పర్యాయ పదాలు బంగారము, పసిడి. నెక్స్ట్ పుష్కలం. పుష్కలంగా అంటాం అంటే ఎక్కువగానే. పుష్కలం యొక్క పర్యాయ పదాలు ఎక్కువ, అధికం. పుష్కలం యొక్క పర్యాయ పదాలు ఎక్కువ, అధికం. నెక్స్ట్ బుధులు. బుధులు యొక్క పర్యాయ పదాలు పండితులు, విద్వాంసులు. బుధులు యొక్క పర్యాయ పదాలు పండితులు, విద్వాంసులు. నెక్స్ట్ వాంఛ. వాంఛ యొక్క పర్యాయ పదాలు కోరిక, ఈప్సితం. వాంఛ యొక్క పర్యాయ పదాలు కోరిక, ఈప్సితం. నెక్స్ట్ వసుధ అంటే భూమి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వసుధ యొక్క పర్యాయ పదాలు భూమి, అవని. వసుధ యొక్క పర్యాయ పదాలు భూమి, అవని. నెక్స్ట్ వితరణి. వితరణి యొక్క పర్యాయ పదాలు దానశీలి, దాత, వధాన్యుడు. వితరణి యొక్క పర్యాయ పదాలు దానశీలి, దాత, వధాన్యుడు. నెక్స్ట్ విత్తం. విత్తం యొక్క పర్యాయ పదాలు ధనం, సంపద. విత్తం యొక్క పర్యాయ పదాలు ధనం, సంపద. నెక్స్ట్ విలసితము. విలసితం యొక్క పర్యాయ పదాలు ప్రకాశితము అంటే విలసిస్తుంది అంటాం, ప్రకాశితము. నెక్స్ట్ విలసిల్లు అన్న ప్రకాశించు, వెలుగు. విలసించు, ప్రకాశించు, వెలుగు. నెక్స్ట్ సజ్జనులు. సజ్జనులు యొక్క పర్యాయ పదాలు మంచివారు, ఉత్తములు. సజ్జనులు అంటే మంచివారు, ఉత్తములు. నెక్స్ట్ ఆపద. ఆపద యొక్క పర్యాయ పదాలు కష్టము, విపత్తు. కష్టము, విపత్తు.